జిల్లా పోలీస్ శాఖలో 26 సంవత్సరాలుగా సేవలందించిన హోంగార్డ్ దేవయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీరని లోటని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. సోమవారం సిరిసిల్ల బైపాస్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన దేవయ్య అంత్యక్రియల్లో ఎస్పీతో పాటు పోలీస్ అధికారులు పాల్గొని పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేవయ్య కుటుంబానికి ఎల్లవేళలా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ హామీ ఇచ్చారు. స్వర్గస్థులైన దేవయ్యకు భార్య, 4 పిల్లలు ఉన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో విడుదల చేసిన ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సంబంధిత మున్సిపల్ కార్యాలయాల హెల్ప్ డెస్క్లో తెలియజేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన ఆమె జనవరి 10న తుది ఓటర్ జాబితా విడుదల చేస్తామని తెలిపారు. జిల్లాలో మొత్తం 122,836 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. సమావేశంలో డబుల్ ఓటర్లు, మృతుల పేర్ల తొలగింపు వంటి అంశాలపై పార్టీల ప్రతినిధులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సమావేశంలో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు పాల్గొన్నారు. తంగళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఎన్సీడీ స్క్రీనింగ్, ఏఎన్సీ రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలోని ఓపీ, ల్యాబ్, ఇమ్యునైజేషన్ గది, ఇన్పేషెంట్ విభాగాలను పరిశీలించిన కలెక్టర్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, వైద్యులు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.